బ్యాంక్ నుంచి అట్టడుక్కు పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్ల ఇవాళ కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఇక రేపో మాపో ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం, అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా? ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము చంద్రన్న అని చెప్పని బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం. ఆర్టీసీకి అప్పు పెట్టడం, జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా లేదా నారా ఖర్జూర్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తాడు ఆర్టీసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు. నయా పైసా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి జమ చేయడు. 2018లో ఆర్టీసీలో ఉన్నటువంటి 55,000 మంది ఆర్టీసీ కార్మికులు అందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోయలేనంత దండ తయారు చేసి మెల్ల వేసి అయ్యా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవరా మాటలో ఇట్లాంటి ఇదే మాట ఇదే భాష ఎవరో ఇట్లాంటి జరగని పనులు అడగబాకండి, భూమి తల్ల కిందలైనా అది జరగదని చెప్పాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2020లో ఆర్టీసీ కార్మికులను 53,000 చిల్లరంటే సుమారుగా 54,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మెర్జి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి 2019లో ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్స్. అంటే నిర్వహణ అప్పులు 6,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆర్టీసీకి ఉన్నటువంటి. అంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా జగన్ గారికి ఇచ్చేళ్ళినటువంటి ఆర్టీసీ మీద అప్పు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్ అయితే మరొక 3,350 కోట్ల రూపాయల ఎక్యుములేటెడ్ డెట్. ఎక్యుములేటెడ్ డెట్ అంటే ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. ఉద్యోగస్తులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డబ్బులు దాచుకుంటారు ఆర్టీసీలో ఉన్నటువంటి సిసిఎస్లో. ఆ డబ్బుల్ని జీతం నుంచి ప్రతి నెల ఆ దాంట్లోకి ఆ తీసుకున్న అప్పుకి ఇన్స్టాల్మెంట్ కట్ చేస్తారు. ఇన్స్టాల్మెంట్ జమ చేయరు. అంటే సిసిఎస్కి ఎట్లా ఆర్టీసీ అట్లా అప్పు పడుతుందంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు అప్పు తీసుకుంటే సిసిఎస్లో వారి జీతంలోంచి కట్ చేసి దాన్ని సిసిఎస్కి రెమిట్ చేయాలి. సిసిఎస్కి రెమిట్ చేయకుండా ఆర్టీసీ ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర ఉంచేసుకుని జీతంలో కట్ చేస్తారు. అంటే ఎందుకని జీతాలే జగన్ గారు ఎక్కేప్పటికీ ఆర్టీసీ ఉద్యోగస్తుల జీతాలే అంటే సుమారుగా 9,000 చిల్లర కోట్ల నుంచి సుమారుగా 2,000 చిల్లర 2,000 3,000 మధ్యలో
అప్పుని జగన్ గారు దిగేప్పటికి చంద్రబాబు ఎక్కడికి ఆర్టీసీ మీద భారాన్ని తగ్గించి ఆ మేరకు తీసుకురావడం జరిగింది. ఈ గొప్పతనం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, ఆయన మనిషితో మాట్లాడిస్తాడు. ఏమంటాడు? 1,70,00,000 అవుతుంది సబ్సిడీ పోను, 2,10,00,000 రూపాయల బస్సు, కేంద్ర ప్రభుత్వం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది, 1,70,00,000 పెట్టి బస్సు కొనాలంటే ఆర్టీసీ వల్ల ఎక్కడ అవుద్ది అని చెప్తాను. ఫేమ్ 1లో ఫేమ్ 2. ఫేమ్ 1 అనేది 2014 నుంచి 19 దాకా. ఫేమ్ 1 అంటే కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడం కోసం, డీజిల్ పొగను తగ్గించడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అంటే ప్రజా రవాణాలో గనక ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైనా కొంటే గనక వారికి 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1 కింద 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కరెంటు బస్సు కొనలా. డబుల్ ఇంజిన్ సర్కార్, మోడీ చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పైన కింద. ఒక్క కరెంటు బస్సు కొనలా. ఫేమ్ 2 2019 టు 24 కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్ అది. కరెంటు బస్సులు ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. 9 మీటర్స్ చాసిస్తో ఉన్నటువంటి 100 బస్సుల్ని జగన్ గారి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ 100 బస్సులో 50 బస్సులు తిరుపతి నుంచి వెంకన్న స్వామి గుడికి 50 బస్సుల్ని, కొండ మీదకి 50 బస్సుల్ని, కొండకు చేరుకుంటాకి 50 బస్సులు, తిరుపతి చుట్టూ, తిరుపతి రేణుగుంట అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా అంచుల నుంచో, నెల్లూరు నుంచో, చిత్తూరు నుంచో, లేదా కుప్పం నుంచో, పెనమలూరు నుంచో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా బస్ డిపోల నుంచి తలా ఒక 5 బస్సులు 10 బస్సులు ఇచ్చి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద ఈ రోజుకి బస్సు తోలుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకి కరెంటు బస్సులు నడపటానికి నైపుణ్యాన్ని ట్రైనింగ్ ఇప్పించి అదే బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగస్తులతో బస్సులు తిప్పుతున్నాడు. కరెంటు బస్సులు ఈ రోజుకి 100 బస్సులు తిరుగుతున్నాయి. కరెంటు బస్సులు తిరుగుతున్నాయి. వీళ్ళు చెప్తారు ఇక ప్రైవేట్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు, మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు? జగన్ గారు ఎక్కేప్పటికీ సుమారు 2,000 చిల్లర కోట్లే కదా అప్పు. సంవత్సరానికి 3,600 కోట్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మరి అప్పు తీరిపోయి ఉండాలి కదా సంవత్సరానికి. మరి అక్కడి నుంచి అప్పు తీరిపోతే ఆర్టీసీకి అప్పు ఎందుకు ఎవరు? బ్యాంకులు ఎందుకు బ్యాంకుకి అప్పులు ఎవరు? అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం, మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర ఫ్రీ బస్ అనే పేరు మీద ఇవాళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ 0 టికెట్ కొట్టిన ప్రతి టికెట్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు వద్దో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి ఆర్టీసీ. స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. మరి ఇన్ని లక్షల కోట్లు, ఇప్పటికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఫ్రీ బస్ అంటున్నారు కదా, మరి ఆ డబ్బులు ఆర్టీసీ కట్టరా? మీరు ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్